హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అనేది జరగబోతోంది. ఇది గుజరాత్ వాళ్ళకి ఒక రివెంజ్ మ్యాచ్. ఘోర పరాభవం తర్వాత ఢిల్లీ పైన సో మళ్ళీ మంచి స్వీట్ రివెంజ్ తీర్చుకునే అవకాశం అయితే వాళ్ళకి దక్కింది. మరి అది ఉపయోగించుకుంటారా లేదా? విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? పిచ్ రిపోర్ట్ ఏంటి? సో ఎవరు గెలవబోతున్నారు? నా ప్రిడిక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఢిల్లీ క్యాపిటల్స్ చూద్దాం. డేవిడ్ వార్నర్ కమ్బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఓపెనింగ్ వస్తాడు. సో పృథ్వీ షా వీళ్ళిద్దరు కూడా ఆడతారు. జేక్ ఫ్రాసర్ అనేది మేబీ ఫస్ట్ డౌన్ ఉండొచ్చు. నాకు తెలిసి జేక్ ఫ్రాసర్ ని ఓపెనింగ్ నింపితేనే వాళ్ళకి బాగుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో భారీ టార్గెట్ ని సైతం చేయడానికి వాళ్ళు ఒక రేంజ్ లో నాక్ ఆడాడు ఫ్రాసర్. అసలు అన్బిలీవబుల్ నాక్. మీకు హెడ్ కంటే కూడా ఫ్రాసర్ ఇన్నింగ్సే చాలా బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. ఎందుకంటే ప్రెజర్ టార్గెట్ కనబడుతుంది, అంతా ఆడాలి, ఒక రేంజ్ లో లాగాడు. ఇంకొక 3-4 ఓవర్లు ఉంటే మేబీ టార్గెట్ ఈజీ అయిపోయేదేమో, అంత బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో ఓపెనింగ్ వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రీ ఆర్మ్స్ పవర్ ప్లే 6 ఓవర్లు దున్నేయచ్చు. చూద్దాం మరి అక్కడ ఏమి ఢిల్లీ ప్లాన్ చేస్తుందని. తర్వాత అభిషేక్ పోరాల్, రిషబ్ పంత్, క్రిస్టన్ స్టబ్స్ కొంచెం ఎందుకనో తడబడుతున్నాడు. స్టబ్స్ ప్లేస్ లో ఏమన్నా రిక్కీ బోయ్కి ఆల్రౌండర్ తనకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొంచెం అగ్రెసివ్ గా ఆడటానికి పంపించాలి గ్రౌండ్ లోకి, ప్లేయింగ్ లెవెల్ లోకి పంపించాలి. అప్పుడే ఏదైనా వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవుతుంది. తర్వాత అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తే ఇషాంత్ శర్మ లేదంటే లలిత్ యాదవ్. దిస్ ఇస్ ఫిక్స్. సో ఢిల్లీ అయితే చాలా బలంగా ఉంది పేపర్ మీద గుజరాత్ తో పోలిస్తే. గుజరాత్ కి ఏంటంటే మెయిన్ హిట్టర్స్, భారీ హిట్టర్స్ అనేది కనిపించట్లా ఎక్కడా కూడా. లాస్ట్ లో రషీద్ ఖాన్ షోల్డర్ మీద వేసుకుని ఏదో గుంజుతున్నాడు తప్ప సో వేరే ఎవరో కూడా. తివాటియా కొంచెం చేంజింగ్ లో అయితే ఆడుతున్నాడు, ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేతులు ఎత్తేస్తాడు ఎప్పుడు కూడా. వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు అక్కడ ఫినిషర్స్ కింద, కానీ మంచి గట్టి ఫినిషర్ లేడు. సరే ఒకసారి టీం చూద్దాం. శుభ్మన్ గిల్, సాహా, సాయి సుదర్శన్ ఇక్కడ వరకు అయితే చాలా బాగుంది. అభినవ్ మనోహర్ కూడా ఉండొచ్చు. తర్వాత డేవిడ్ మిల్లర్ పర్ఫామ్ చేయట్లేదు, మీకు అక్కడ ప్రాబ్లం అయిపోయింది. ఎలా ఆడేవాడు, ఎలా అయిపోయాడు అనేది సో మీరు అంచనా వేసుకోండి. తర్వాత రాహుల్ తివాటియా అండ్ రషీద్ ఖాన్ ఇక్కడ కొంచెం ఎక్కువ పడిపోతుంది. సో మీకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏ విజయ్ శంకర్నో, షారుఖ్ ఖాన్ పంపించినా అక్కడ వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప భారీ హిట్టింగ్, భారీ స్కోర్ అనేది చేయలేకపోతున్నారు. ఇప్పుడు వేరే టీం చూడండి, 16 బాల్ 50 చేసేస్తున్నారు, 20 బాల్ 50 కొట్టేస్తున్నారు. నిన్న అదే కదా మీకు స్టోయిన్స్ చక్కగా బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేసి పంపితే సెంచరీ కొట్టేశాడు. సో బ్రహ్మాండంగా వర్కౌట్ అయిపోయింది అది. సో స్టోయిన్స్ లేకపోతే అసలు మ్యాచ్ చెన్నైదే, అందులో డౌటే లేదు. చెన్నైయే గెలవాలి. నేను ప్రిడిక్షన్ లో కూడా అదే చెప్పా. సో స్టోయిన్స్ అలా గుంజేస్తే మనం ఏం చేయగలుగుతాం? అలాగే ఆర్ఆర్ లో మన జాస్ బట్లర్ గుంజేస్తే మనం ఏం చేయగలుగుతాం? ప్రిడిక్షన్ అటు ఇటు అయిపోద్ది, ఇంకా లాస్ట్ మినిట్ లో మనం ఏం చేయలేము. అది స్టోయిన్స్ వికెట్ తీసుంటే ఖచ్చితంగా కంబ్యాక్ అయ్యి ఉండేవాళ్ళు, కానీ లేట్ అయిపోయింది అప్పటికే. బౌలర్స్ మార్చడంలో గైక్వాడ్ ఫెయిల్ అయ్యాడు, అందులో డౌటే లేదు. తర్వాత మీకు చూస్తే ఇక్కడ బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఉమేష్ యాదవ్ కంబ్యాక్ అవ్వచ్చు. అలాగే నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ. సో నూర్ అహ్మద్ ని ఎందుకన్నానంటే మేబీ స్పిన్ తిరిగే ఛాన్స్ ఉంటుంది అరుణ్ జైట్లీ కాబట్టి మేబీ ఏమన్నా స్పిన్నర్స్ కి అవకాశం ఇస్తారా ప్లేయింగ్ లెవెన్ లోనే చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఈ రోజు మ్యాచ్ ఏం జరగబోతుంది అంటే టాస్ గెలిస్తే కళ్ళు మూసుకుని బ్యాటింగ్కి వెళ్ళిపోవచ్చు. సో 190, 200 వరకు టార్గెట్ ని సెట్ చేస్తే మ్యాచ్ ఈజీగా డిపెండ్ చేసుకోవచ్చు. ఏ స్టోయిన్స్ లాంటి వాళ్ళు రెచ్చిపోయినా, జాస్ బట్లర్ లాంటి వాళ్ళు ఒక హిటర్ రెచ్చిపోతే చేతులు ఎత్తేస్తారు తప్ప డిపెండ్ చేసుకునే స్కోరే 190 అనేది మంచి స్కోర్ ఈ పిచ్ మీద. బౌలర్స్ కి అంటే పవర్ ప్లేలో నేను చెప్పలేను, కానీ ఫాస్ట్ బౌలర్స్ కి అయితే అంత అనుకూలంగా లేదు. స్పిన్నర్స్ ఎప్పుడైతే వస్తారో మిడిల్ ఓవర్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం టైట్ చేసుకోవచ్చు. ఇంకా స్లాగ్ ఓవర్స్ అనేది మనం చెప్పలేము, అది అడ్డిమరి గుడ్డి దెబ్బ ఎటైనా వెళ్ళిపోతుంది. సో స్పిన్నర్స్ కి కొంచెం ఎక్కువ అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. అందుకనే మేబీ ఢిల్లీలో కూడా ఏమైనా ఒక స్పిన్నర్ని ఏమైనా తీసుకుని ఆడించుకుంటారా, ఒక స్పిన్నర్ని ఏమైనా పెట్టుకుంటారా అనేది చూడాలి మనం.
కొత్త ప్లేయర్స్ ఏమైనా అవకాశం ఉంటుందా అంటే మేబీ ఏమైనా విక్కీ ఓస్వాల్ ఆర్ రకీ సలం ఏమైనా వీళ్ళని ఏమైనా అరంగేట్రం చేసి ఆడిస్తారా? అరంగేట్రం మీన్స్ మ్యాచ్ ఈ ఐపీఎల్ ఈ సీజన్ లో ఆడలేదు కాబట్టి ఆడిస్తారా అనేది ఒక ఇది ఉంది. వాళ్ళలో ఒకళ్ళు వస్తే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ స్పిన్నర్స్ చూసినట్టయితే మీకు చక్కగా రషీద్ ఖాన్ ఉన్నాడు, వీళ్ళకి నూర్ అహ్మద్ బ్రహ్మాండంగా టర్న్ చేయగలుగుతారు. వీళ్ళకి కొంచెం ఢిల్లీ బ్యాట్స్మెన్ కి ముక్కుదాడేసే ఛాన్స్ అయితే ఉంది, రషీద్ ఖాన్ ఎస్పెషల్. సో టర్న్ తిరుగుతుంది, మిడిల్ ఓవర్స్ జాగ్రత్తగా ఆడుకోవాలి. పవర్ ప్లేలో బాదుకున్నా మిడిల్ ఓవర్స్ నీట్ గా ఆడుకున్నా ఆ డెత్ ఓవర్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఒక ఫినిషింగ్ లాంటిది ఇచ్చినా కూడా ఒక 2 ఓవర్లు 180 190 ఈజీగా చేయొచ్చు ఈ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే. సెకండ్ బ్యాటింగ్ చేజింగ్ వచ్చేసరికి పవర్ ప్లేలో ఎంత లాగితే అంత మంచిది, ఎందుకంటే డెత్ ఓవర్స్ లో అంత ఈజీ కాదు హిట్ చేయడం బాల్. ఏదో హిట్టర్ క్లిక్ అయితే అది మనం చెప్పలేం, ముందే చెప్తున్నా. సో అప్పుడు సినారియో వేరేగా ఉంటుంది, అది ఎవరు కూడా గెస్ చేయలేరు, ఎప్పుడు ఎవరు ఆడతారు అనేది గెస్ చేయలేరు. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, ఢిల్లీకి 58% ఉంది, ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ జీటీని చిత్తుగా ఓడించారు కాబట్టి 8% అనేది పెరిగింది, 42% జీటీకి ఉంది. సో ఇది విన్నింగ్ మీటర్ చెప్పేదైతే. నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్సే కనబడుతుంది. సో ఎందుకంటే రిపీట్ చేసుకుంటారు, వీళ్ళు రివెంజ్ తీర్చుకుంటారా అనేంత లేదు. పాయింట్స్ టేబుల్ అనేది చాలా టైట్ అవుతుంది పోను. ఇప్పుడు ఢిల్లీ గెలిచిందంటే మొత్తం లెక్కలకి మారే ఛాన్స్ ఉంది. సో లక్నో గెలిచింది, చెన్నై మీద పైకి వెళ్ళింది పాయింట్స్ టేబుల్లో. అలాగే చెన్నై కూడా మేబీ ఏమన్నా ఇంకో 2 వరుస మ్యాచ్లు ఓడిపోతే దిగిపోవచ్చు, చెప్పలేము. కింద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పైకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి పాయింట్స్ టేబుల్ అనేది చాలా ట్రిక్కీగా మారింది. దాని గురించి మనం వేరే వీడియోలో కూడా మాట్లాడుకుందాం. రేపు నేను ఒక స్పెషల్ వీడియోలు చేస్తా పాయింట్స్ టేబుల్లో ఎవరు ప్లే ఆఫ్ కి వచ్చే ఛాన్స్ ఉందని పర్ఫెక్ట్ గెస్ చేసుకుందాం. సో ఇప్పుడు గెస్ వర్క్ ఏంటి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్స్ అయితే నేను అనుకుంటున్నా. నన్ను నమ్ముకుని మీరు బెట్టింగ్ పెట్టుకోవడం అది పెట్టుకోవడం అలా చేయొద్దు. పికప్ ప్లేయర్స్ తీసుకోండి, నేను డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ చెప్తున్నా, అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దానికి వెళ్ళిపోండి చక్కగా. నిన్న పికప్ ప్లేయర్స్ చూడండి, అందరూ ఆల్మోస్ట్ క్లిక్ అయ్యారు మనం పెట్టిన వాళ్ళందరూ. సో అంతకుముందు ప్రీవియస్ వీడియోలు మీరు చూసుకోండి, వెళ్ళి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ 7 క్లిక్ అవుతున్నారు చాలా 11 మందిలో, ఇంకెంతమంది కావాలి. సో 7 6 యావరేజ్ మీద ఈజీ క్లిక్ అవుతుంది. పికప్ ప్లేయర్స్ తీసుకోండి చక్కగా, బెట్టింగ్ మాత్రం చేయొద్దు. సో మీరు ఏమైనా యాప్స్ ఉంటే అవి ఉంటే పికప్ ప్లేయర్స్ చూసుకోండి అంతే. సో నమ్ముకునే సార్ 5,000 పోగొట్టుకున్నా 10,000 పోగొట్టుకున్నా ప్లీజ్ దయచేసి చేయొద్దు. ఇది ఓన్లీ ఐపీఎల్ గెస్సింగ్ వర్క్. మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంది ఎంతో మంది రిక్వెస్ట్ చేసి సార్ ఐపీఎల్ చెప్పండి మీరు బాగా గెస్ వర్క్ చేస్తారు అని చెప్తేనే మొదలు పెట్టాం. అప్పుడప్పుడు పోతూ ఉంటాయి వేరే విషయం. సో ఓవరాల్ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అనేది ముఖ్యం గెస్సింగ్ వర్క్ లో. సో మనకి ఆల్మోస్ట్ 60-70% అయితే ఉంది ప్రస్తుతానికి, 4 పోయినాయి. కాబట్టి ఈ రోజు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. సో అదే నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.